ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఈ టర్ములో అన్నా పూర్తవుతాయా లేదా? ఇవే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల్లో ఉన్న ఆందోళన. గతంతో పోలిస్తే ఈసారి అమరావతికి వాతావరణం అంతా అనుకూలంగా ఉందనే చెప్పాలి. కేంద్రం భారీ ఎత్తున రుణం ఇప్పించడంతో పాటు ఇతర అంశాలన్నీ కూడా రాజధాని నిర్మాణానికి అనుకూలంగా మారాయి. కాకపోతే ప్రభుత్వం నుంచే ఈసారి అడ్డంకులు ఎదురవుతున్నాయనే చర్చ రాజకీయ అధికార వర్గాల్లో సాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా నిండా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటికే అత్యంత కీలకమైన క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీసీఆర్డీఏ కమిషనర్లు ఇద్దరు మారారు. ఇప్పుడు కొత్తగా 3వ కమిషనర్ వచ్చారు. దీంతోనే రాజధాని పనులపై రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజనరీ అంటూ ఇతర రకరకాల బిరుదులతోటి టీడీపీ అభిమానులు పిలుస్తుంటారు. కానీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా పూర్తి కాకముందే అత్యంత కీలకమైన రాజధాని విషయంలో ఇలా వరుసగా కమిషనర్లు మారుస్తూ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి విజనరీ అంటే ఇదేనా అన్న చర్చ కూడా సాగుతుంది. కూటమి ప్రభుత్వం రాజధానిని పూర్తి చేయడాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా నిర్ణయించుకుంది. అలాంటి కీలక ప్రాజెక్టు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత పకడ్బందీగా పనులు పూర్తి చేసుకోవాలి. కానీ ఈసారి చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న విధానం చూసి ప్రభుత్వంలోని చాలామందే ఆశ్చర్యపోతున్నారని చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నిజాయితీపరుడుగా పేరున్న ఐఏఎస్ అధికారి కాటమనేని భాస్కర్ను ఏపీసీఆర్డీ కమిషనర్గా నియమించారు. కానీ ఆయన్ను ఎక్కువ రోజులు అక్కడ పనిచేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారాయణ చెప్తున్న పనులు చేయడం లేదనే కారణంతోనే ఆయన్ను అక్కడి నుంచి తప్పించినట్లు టీడీపీ వర్గాల్లో కూడా ప్రచారంలో ఉంది. కాటమనేని భాస్కర్ను తప్పించిన తర్వాత ఆ స్థానంలో మంత్రి నారాయణకు సన్నిహితుడిగా పేరున్న మరో ఐఏఎస్ అధికారి కన్నబాబును ఏపీసీఆర్డీ కమిషనర్గా నియమించారు. తాజాగా ఆయన్ను కూడా అక్కడి నుంచి తప్పించి ఇప్పుడు కొత్త కమిషనర్ను నియమించారు. గత కొన్ని రోజులుగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు సిఆర్డీఏ కమిషనర్గా ఉన్న కన్నబాబుకు మధ్య గ్యాప్ వచ్చిందని, వివిధ అంశాల్లో తేడాలు వచ్చాయనే చర్చ కూడా ఆ శాఖ వర్గాల్లో ఉంది. ఇప్పుడు కొత్తగా మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణ విద్యాశాఖకు చెందిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజును కొత్త సిఆర్డీఏ కమిషనర్గా నియమించారు. ఇది మంత్రి నారాయణకు ఏమైనా సంకేతం పంపటమా అన్న చర్చ కూడా అధికార రాజకీయ వర్గాల్లో ఉంది. వైసీపీ హయాంలో విజయరామరాజు కొంతకాలం కడప కలెక్టర్గా పనిచేశారు. అప్పట్లో ఆయన చాలా విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వర్కింగ్ స్టైల్ విషయానికి వస్తే ఇటీవల వరకు కమిషనర్గా పనిచేసిన కన్నబాబుకు విజయరామరాజుకు మధ్య పెద్ద తేడా ఉండదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఆయన ప్రజల కోణంలో కంటే కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పిన విషయాలపై ఫోకస్ పెట్టడానికే ఆయన ఎక్కువ ఇష్టపడతారని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. ఏపీ సిఆర్డీఏ కమిషనర్ లాంటి కీలక పోస్టుల్లో ఇలా తరచూ అధికారులు మార్చడం ద్వారా ప్రభుత్వం తన పరువును తానే తీసుకుంటుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో సాగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ సిఆర్డీఏ కాంట్రాక్టుల కేటాయింపు విషయంలో ఎంపిక చేసిన సమస్యలకే పెద్ద ఎత్తున మేలు చేసినట్లు, పనులు కేటాయించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అంచనాలను అడ్డగోలుగా పెంచి కాంట్రాక్ట్ సంస్థలకు మేలు చేయడం ద్వారా ప్రభుత్వంలోని పెద్దలు కూడా భారీ ఎత్తున ప్రయోజనం పొందడానికి స్కెచ్ వేశారనే ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. సిఆర్డీఏ కమిషనర్ల బదిలీ వ్యవహారం ఇక్కడితో అయినా ఆగుతుందా, లేక ఇది అలా కొనసాగుతూనే ఉంటుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.